కానీ ఇండియాలోనే ఉండి పేదల పక్షాన మాట్లాడే లాలుకి మాత్రం వెంటనే విచారణలు, కోర్టులు, శిక్షలు వచ్చేస్తాయి. ఇదే నా చట్టం ముందు సమానత్వం అనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తప్పు అని ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి యువ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా రాజకీయ దాడులకు గురవుతూనే ఉన్నాడు. విద్యార్థులకు, యువతకు ఉద్యోగాలు, సామాజిక న్యాయానికి అండగా నిలుస్తున్నటువంటి తేజస్విపై కూడా ఈడీ, ఐటీ కేసుల దాడులు ముమ్మరం అవుతున్నాయి. ఇది కేవలం ఒక కుటుంబం మీద కుట్ర కానే కాదు, ఇది ఒక ఉద్యమం మీద దాడి, ఇది వెనుకబడిన వర్గాల మీద దాడి, వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని ఎదగకుండా చేసే కుట్ర అని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి విపరీత వ్యత్యాసాల మధ్య సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్ళే శిక్షకు గురవుతున్నారు. దేశాన్ని దోచిన వాళ్ళు విదేశాల్లో విలాసంగా తిరుగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందా లేదా మనం ప్రజలతో కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఉద్యమం. బీసీలు, దళితులు, ముస్లింల గొంతుగా మారిన శక్తి. ఆయనపై జరుగుతున్న కుట్రలు మనం గుర్తించకపోతే అది మన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది. ఇప్పుడైనా కనీసం లాలు గారి పక్షాన నిలవడం కాదు, సామాజిక న్యాయం పక్షాన నిలవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్న వ్యక్తుల తరపున నిలబడమే మనం ముందున్నటువంటి కర్తవ్యం అని అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీసీ సోదరులారా, యాదవ్ సోదరులారా, ఇప్పటికైనా రాజకీయాలను అర్థం చేసుకుందాం. మన శత్రువు ఎవరు, మన మిత్రువు ఎవరు అర్థం చేసుకొని మన ప్రజలను, మన సంపదను, మన దేశాన్ని రక్షించుకుందాం.